ఇప్పుడు చూడండి, నేను మటన్ కర్రీ చేయబోతున్నాను. మటన్ నేను కడిగి పెట్టుకున్నాను. ఆ మటన్లో వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే చిల్లీ పొడి, టర్మరిక్ పొడి, మల్లి పొడి అన్నీ వేసేసినానండి. మొత్తం మసాలా దినుసులు అన్నీ, గరం మసాలా అన్నీ కొద్దిసేపు మనము కలిపి పక్కన పెట్టుకుందాము. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నానండి పక్కన. ఇప్పుడు చూడండి, నేను కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అలానే దీంట్లో నేను ఎలాచి, పట్టా, గ్రాంబు అన్నీ వేస్తున్నాను. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేస్తున్నాను. ఇలా వేసి మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలానే చూడండి, ఇలా ఫ్రై అయ్యేటప్పుడు నేను ఒక టమోటా కట్ చేసి పెట్టుకుని టమోటా ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రై అయినప్పుడు మనము ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసేద్దాము. వేసేసి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇలా కలుపుకొని కాసేపు నీళ్ళన్నీ కిందకి వచ్చేటట్టు చేసుకున్నాము. మటన్లో ఉండే వాటర్ మొత్తం అంతా బయటకు వచ్చేసి చూడండి. అలా బాగా కుక్ అయ్యేటప్పుడు మళ్ళీ తర్వాత వాటర్ పోసుకున్నాము. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో మటన్లో ఉంచి వాటర్ అంతా. ఈ మటన్లో వాటర్ అంతా ఇలా వచ్చిందంటే మసాలా అంతా బాగా పట్టుకుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మసాలా అంతా మటన్కి బాగా అంటుకుంటుందండి. ఇలా చేసుకుంటే నీట్గా ప్రాసెస్ ఉంటుంది ఇది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు అండి నేను చల్ల నీళ్ళు పోసుకోను, నేను హాట్ వాటరే పోసుకుంటానండి. ఏ కూరలేకైనా నేను హాట్ వాటరే వాడతాను. ఎందుకంటే చల్ల నీళ్ళు పోస్తే మనకు ఆ కర్రీకి టేస్ట్ పోతుంది, మనకు టేస్ట్ అంత బాగుండదు. హాట్ వాటర్ పోసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు నేను వాటర్ పోసుకొని కలిపి విజిల్ పెట్టుకుంటానండి. ఒక 4 విజిల్ సరిపోతుంది. ఓకే అండి. ఇలా చూడండి, నేను కుక్కర్ విజిల్ పెట్టుకున్నాను. ఇది ఒక 4 విజిల్ వస్తే మనకు ఇది లేత మటన్ కదా అండి, అందుకు 4 విజిల్ నాకు సరిపోతుంది. మీకు కావాలంటే మీరు కుక్ అయిన ఆ సమయం చూసుకొని మీరు విజిల్ పెట్టుకోవచ్చు. ఫైనల్గా కుక్కర్ ఓపెన్ చేస్తా చూడండి. చూడండి ఎలా రెడీ అయిందో. బాగా కుక్ అయిందండి. చూడండి బాగా కుక్ అయిపోయింది. దీన్ని మనం బాగా డ్రై చేసుకున్నాం, వాటర్ కొంచెము లైట్గా. ఇలా చూడండి మటన్ అంతా వాటర్ అంతా బాగా డ్రై అయిపోయింది. ఇలా కొంచెం లూజ్గా కావాలంట అండి, వాళ్ళకి థిక్గా వద్దంట. చపాతీలోకి
హాస్పిటల్లోకి కొంచెం లూజ్గా ఉండిలే, ఎక్కువ డ్రై చేయొద్దు అన్నారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా సింపుల్గా ఈ మాదిరిగా మటన్ కర్రీ రెడీ చేసుకోండి. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి. ఇలా వచ్చింది చూడండి. చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.